హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. ఈ దినము ఈ రోజుకి 25వ రోజు 25వ రోజు ఉపవాస ప్రార్థనలోకి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ రైట్ ప్రియులారా. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చూసుకుందాం. నిన్నటి దినాన్ని మనం చూసుకున్నాం కదా, విజయం పొందాలంటే కొన్ని పనులు చేయాలి. ఉపవాసము విజయాన్ని ఇస్తుంది, జయాన్ని ఇస్తుంది. ఎటువంటి కార్యాన్నైనా మార్చగలదు, ఎలాంటి పరిస్థితినైనా మార్చగలదు. ఏంటది? ఉపవాస ప్రార్థన. సో ఆ విజయాన్ని ఎలా సంపాదించాడు? అంత ముందు ఉన్నటువంటి గొల్యాతుని ఇంత చిన్న దావీదు ఎలా కొట్టగలిగాడు? ఒక్క మాట ఈరోజు చూసుకొని ముందుకు వెళ్దాం. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 49వ వచనం. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెతో విసిరి ఆ ఫిలిష్తీ నుదుట కొట్టాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రేమకు నమ్మకానికి పునాదైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం మాతో నాతో అందరితో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, నీ సహాయం మాకు అనుగ్రహించమని నీవు ఇచ్చినందుకు వందనాలు. నాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మరొకసారి మార్చదుదా. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీశాడు. చూడు జరా, ఆగండి. విజయం సాధించాలంటే ఒక సంచి లేదా ఒక హృదయం నీకు కావాలి. ఉపవాసం ఉండడానికి ఒక హృదయం కావాలి. ఎలా ఉండాలంట? హృదయపూర్వకంగా ఉండాలి. ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం మాట రాయబడి ఉంటుంది. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా వద్దకు ఎలా రావాలంట? హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా. నీ దేవుని నీవు ఆరాధించినప్పుడు లేదా దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు సగం హృదయంతో ఉండకూడదు, పూర్తి హృదయంతో ఉండాలి. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి. నీ పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి. హృదయపూర్వకంగా ఉపవాసం ఉండాలి. హృదయపూర్వకంగా ఉపవాసం ఉండి దేవుని తట్టు తిరిగితే నీ ఇంటి మీద ఎటువంటి శాపమునైనా దేవుడు తీసివేయగలడు. ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మార్చగలడు. దేవుడు మార్చాలంటే ముందు మనం ఎలా ఉండాలా? హృదయపూర్వకంగా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఉండాలి. సగం ఇక్కడ సగం ఎక్కడో ఉండకూడదు. చాలా మంది బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. చాలా మంది వచ్చామని చెప్తారు, కానీ అలా అక్కడ ఉండరు. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉండాలి. నీ ప్రార్థన కూడా హృదయపూర్వకంగా ఉండాలి. నువ్వు మందిరంకి హృదయపూర్వకంగా రావాలి. నువ్వు చేసే ప్రార్థన కూడా ఎలా ఉండాలో? హృదయపూర్వకంగా ఉండాలి. హృదయపూర్వకంగా. నువ్వెవరితో మాట్లాడినా లేకపోతే ఏం చేసినా అది మనస్ఫూర్తిగా మాట్లాడాలి అంటారు కదా. హృదయపూర్వకంగా నువ్వు ఏ పని చేసినా అది ఆశీర్వాదకరమే, అది దీవెనకరమే. హృదయపూర్వకంగా చేయాలి ప్రతి విషయంలో. అతడు తన హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగాడు.
కాబట్టి దేవుడు ఏం చేశాడు? సహాయం అనుగ్రహించాడు. హృదయపూర్వకంగా తిరగాలి దేవుని వైపు. ఉపవాసం ఉన్నావంటే నువ్వు హృదయపూర్వకంగా ఉండాలి, మనస్ఫూర్తిగా ఉండాలి. యేసయ్య కూడా చెప్పాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధించేవాడు ఎటువంటి అయ్యి ఉండాలంట? నీ పూర్ణ హృదయముతో. చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ఏం కోరుకుంటున్నాడో దేవుడు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 26వ వచనం నుంచి చూద్దాం. మీరు యోర్దాను దాటి స్వాధీనపరుచుకొనబోవు దేశము, మీరు యోర్దాను దాటి స్వాధీనపరుచుకొనబోవు దేశములో ఉండకుండా, దేశము అని మధ్యలో అది గ్యాప్ ఇవ్వకూడదు, దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములు మీ మీద సాక్ష్యముంచుచున్నాను. ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు. మరియు యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయునో అక్కడ జనములలో మీరు కొద్దిమందే మిగులుదురు. అక్కడ మీరు మనుషుల చేతి పైన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ, అంటే ఎంతమందిని నీ సమస్య కొరకు నువ్వు ఏడుకున్నా, నా బ్రతుకు మార్చమని ఏడుకున్నా ఎవరి వల్ల చేత కాదు. అయితే నువ్వేం చేస్తావంటే, అక్కడ నుండి నీ దేవుడని యెహోవాను మీరు వెతికిన ఎడలా, ఎక్కడి నుండి? నీ పడిపోయిన పరిస్థితిలో నుండి, నువ్వు చెదిరిపోయిన పరిస్థితిలో నుండి, నువ్వు బాధపడుతున్న పరిస్థితిలో నుండి, నువ్వు వేదన పడుతున్న పరిస్థితిలో నుండి, నువ్వు కృంగిపోయిన పరిస్థితిలో నుండి, ఇంకా నా జీవితం అయిపోయింది, నాకు బ్రతుకు లేదు అని అలాంటి పరిస్థితుల్లో చివరి మినిట్లైనా ఇంకా అట్టడుగులోకి వెళ్ళిపోయి ఇంక అయిపోయింది నా జీవితం, అందరూ నన్ను మర్చిపోతారు అనుకునే పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా, అయితే అక్కడ నుండి, ఎక్కడ నుండి? ఏ బాధలో ఉన్నావు ఆ బాధలో నుండి, ఏ శ్రమలో ఉన్నావు ఆ శ్రమలో నుండి, ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి, ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఎలాంటి సమస్యల్లో ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరేం చేయాలా? వెతకాలి. ఎక్కడి నుండి వెతకాలా? ఇంకా అయిపోయింది నా జీవితం అనుకోకు. అక్కడి నుండి వెతికిన చివరిలో కూడా అద్భుతం చేయగల దేవుడు. చివరి సమయంలో కూడా నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు అడుగు అక్కడి నుండేనా. ఇంకా నా జీవితం అయిపోయింది ప్రభా, నా బ్రతుకు అయిపోయింది ప్రభా అనుకోని అక్కడ సతకలు పడిపోకు. ఇంకా నా జీవితాన్ని ఎవరు మార్చలేరు, ఇది అసాధ్యము అనుకున్నప్పుడు కూడా అక్కడి నుండి నువ్వు నన్ను వెతికితే ఎలా వెతకాలంట? నీ పూర్ణ హృదయముతోను. ఎలా? నీ పూర్ణ హృదయముతోను, మా పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవుడు ఎప్పుడు కనబడతాడట? గట్టిగా చెప్పాల, హృదయపూర్వకంగా. అమ్మా, దేవుడు కనబడాలంటే, దేవుడు నీ మొర వినాలంటే, దేవుడు నీకు సహాయం చేయాలంటే, దేవుని సన్నిధికి తోడుగా రావాలంటే, దేవుడు తన హస్తము చాపి పడిపోయిన పరిస్థితి నుండి నిన్ను బయటికి లేపాలంటే, అట్టడుగులను గోతులను పడిపోయినా అక్కడి నుండి కూడా లేపగలడు. ఆకాశంకి ఎక్కినా అక్కడి నుండి కూడా తీసుకురాగలడు. సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయినా అక్కడి నుండి కూడా బయటికి తీసుకురాగలడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపో, నన్ను ఇక్కడ దాచేశారు ప్రభు అంటావా, అక్కడి నుండి కూడా నువ్వు మొరపెడితే అక్కడి నుండి నేను బయటికి తీసుకురాగలడు. ఆమేన్, 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 ఆమేన్. జలరాశుల నుండి నేను బయటికి తీసుకురాగల. నువ్వు అక్కడ మొరపెట్టు.
నువ్వు అక్కడ పూర్ణ హృదయంతో మొరపెట్టు. హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగు. ఏదో వచ్చానా, వెళ్ళిపోయానా, వచ్చాను కాబట్టి కూర్చోవాలి అని అనక, నువ్వు మనస్ఫూర్తిగా దేవుడికి, నువ్వు మనసు దేవుడికి ఇస్తేనే దేవుడి కార్యం చూస్తావు. నీ మనసు దేవుడికి ఇవ్వకపోతే దేవుడి కార్యాన్ని చూడలేవు. దేవుడి కార్యం చూడాలంటే మనస్ఫూర్తిగా దేవుడికి ఇవ్వాలి. సరే, హృదయపూర్వకంగా దేవుడికి నువ్వు మనసు ఎప్పుడైతే ఇస్తావో పూర్తిగా ఇచ్చేయాలి. మనసు, ఈ హృదయం అనేది పూర్తిగా ఇచ్చేయాలి అని చెప్పిన దావీదుకి దేవుడు ఏమన్నాడంటే, నా హృదయానుసారుడు. నా హృదయంలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో అన్నిటినీ నెరవేర్చగలిగిన వాడు వాడే. నేను కోరుకున్నవాడు. నేను ఇటువాడిని కోరుకుంటున్నానంటే నా హృదయాన్ని నెరవేర్చిన వాడు. నా హృదయ ఆలోచనలు ఏమైతున్నాయో అవి నెరవేర్చిన వాడిని నేను కోరుకుంటాను. ఆడు హృదయపూర్వకంగా మొరపెడతాడు, నేను వాడికి ప్రత్యక్షం అవుతాను. ఈరోజు దేవుడికి ప్రత్యక్షం అవ్వాలంటే హృదయపూర్వకంగా ప్రభువుని మొరపెట్టాలి. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉండాలి. హృదయపూర్వకంగా దేవుని నువ్వు ఆరాధన చేయాలి. నిండు హృదయంతో మనం పాట కూడా పాడుతుంటాం. నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో సేవించెదన్. నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో సేవించెదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో నిన్ను నా మనసుతో ఆరాధించు నిన్ను నా బలముతో సేవించదన్. యేసు మనసుతో ఆరాధించు. అందరం ఆరాధన ఆరాధన మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చూద్దాం. ఆడుతున్నాయి అయ్యా యేసు నా మనసు నిన్ను నిన్ను ఆరాధన ఆరాధన నిజం. పూర్ణ హృదయంతో నువ్వు నన్ను వెతికిన ఎడల నేను నీకు ప్రత్యక్షం అవుతాను. ఈ సంచి అంటే అర్థం ఏంటంటే హృదయం, పూర్ణ హృదయం.
దావీదు దేవుడికి నిండు హృదయంతో వెంబడించాడు, లేదా పూర్ణ హృదయంతో వెంబడించాడు. అందుచేతన దావీదుని ఏమన్నాడు? నా హృదయానుసారుడు. ఇంకొక భక్తుడి కొరకు కూడా దేవుడు చెప్పాడు. ఎవరైనా? కాలేబు గురించి చెప్పాడు దేవుడు. కాలేబు అన్నాడే, నన్ను నిండు మనస్సుతో వెంబడించాడు. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు పూర్ణ హృదయంతో రావాలి, నిండు మనసుతో రావాలి. నీ మనసు నిండా వేసాడు పెట్టు. అటు ఇటు చూసి అటు ఇటు మాట్లాడుకుంటూ నీకేం దేవుడు కనబడుతుంది చెప్పు. దేవుని సన్నిధికి వచ్చావంటే నీ దృష్టి, నీ తలంపు దేవుని మీదే ఉండాలి. వెళ్ళిపోయిన తర్వాత నేను చేస్తాను. చర్చకొచ్చి కూడా నీ మనసు కరెక్ట్గా ఉండదు. దేవుని మందిరంలోకి వచ్చి కూడా నీ మనసు కరెక్ట్గా లేకపోయినప్పుడు దేవుడు నీకు ఎలా ప్రత్యక్షం అవుతాడు? ఒకవేళ ప్రత్యక్షమైనా నువ్వు ఎలా చేస్తావు? నీ పక్కకు వస్తాడు, వచ్చినప్పటికీ నువ్వు ఇటు ముఖం తిప్పుకుంటావు. మరి ఆయన ఎటు వెళ్తాడు? ఆయన పక్కనే నిలబడతాడు, కానీ నువ్వు మాత్రం తలదించుకుంటావు, లేకపోతే ముఖం ఎటు తిప్పుకుంటావు. నా దగ్గరికి దేవుడు రాలేదండి. లేదు, దేవుడు వచ్చాడు, కానీ నువ్వు చూడలేదు. అంచేత ఏం చేయాలా? దేవుడు వస్తాడని వీళ్ళు ఎలా ఉండాలట? హృదయపూర్వకంగా ఎదురు చూడాలి. ఒక బాల్ ఆడేవాడు ఆ బాల్ ఎప్పుడు పడుతుందని దాని వైపే తదేకంగా చూస్తాడే. ప్రతీది కూడా వెయిట్ చేస్తూ ఏంటి, ఓ ట్రైన్కి వెళ్ళాలనుకున్నాం మనకు వేరే ట్రైన్ రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ మన పట్టాల మీద నుండి వచ్చిన బండి కొరకే మనం ఎదురు చూస్తాం. ఎందుకంటే ఆ బండి మనము ఎక్కాలి. ఎన్ని బళ్ళు వస్తాయి? రైల్వే స్టేషన్ అంతవరకు చాలా బళ్ళు వస్తాయి. ఇటు నుండి వెళ్ళే వస్తాయి, అటు నుండి వచ్చే వస్తాయి, మొత్తం ఆ స్టేషన్కి రావాలి. కానీ మనమే బండి ఎక్కాలో ఆ బండి కొరకు ఎదురు చూడాలి. మనం ఒకే బండి ఎక్కాలి. ఏదది? పరలోకం వెళ్ళే బండి మాత్రమే ఎక్కాలి. దాని డ్రైవర్ యేసయ్య ఉండాలి, దానికి నడిపించే నాయకుడు యేసయ్య అంటే పరిశుద్ధాత్ముడే ఉండాలా. ఇంకొక నాలంటే నడిపేయడానికి శాఖ తక్కువడు, ఎక్కడ వెళ్ళి యాక్సిడెంట్ అయిపోద్ది, లేదా ట్రైన్ తిరగబడిపోద్ది. మనం అనుకుంటాం ఏంటి, నేను కరెక్ట్ ట్రైన్ ఎక్కాను కదా. చాలా మంది పొరపాటు పడుతుంటాం. ప్రియుల నిజం, మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి చూడాలి. ఆయన్ని చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన నీకు ప్రత్యక్షమగును. ఏమంటున్నాడు ఒక మాట చేద్దాం. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. పూర్ణ హృదయంతో వెతుకు దేవుడిని, పూర్ణ మనసుతో వెతుకు దేవుడిని. మందిరంకి వచ్చావంటే, మందిరంలో కూర్చున్నావంటే నీ ధ్యాస, నీ ఆశ, నీ కోరిక, నీ తృష్ణ, నీ తలంపు యేసయ్య మీదే ఉండాలి. పక్కన వాళ్ళ మీద కానీ, ఎదురు వాళ్ళ మీద కానీ, పక్క వాళ్ళ మీద కానీ అనుకో. ఒకవేళ ఎవరైనా డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారు. ఇప్పుడు ఎక్కడికైనా ఏదైనా పనిలోకి వెళ్ళామనుకోండి, ఎక్కడైనా ఏం చెప్తారు తెలుసా? ఎవరి సామాన్లు వాళ్ళే భద్రపరచుకోవాలి. ఎవరి సామాన్లు వాళ్ళే భద్రపరచుకోవాలి. అది మా బాధ్యత కాదు. దేవుని సన్నిధిలో కూడా అంతే. నువ్వు కొంచెం జాగ్రత్తగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా విను. అప్పుడు నీకు దేవుడు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతాడో నీ కన్నీరంతా తొడవబడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ అంతే 29వ వచనంలో 30వ వచనం చదువుదాం. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంచె దినములలో, ఎప్పుడు ఏంటి ఈ సంగతులన్నీ నీ ఇంట్లో జరుగుతున్నాయి, అన్ని విషయాలు నీకు జరుగుతున్నాయి, నీకు తెలుస్తున్నాయి. అయ్యో నేను దేవునికి వ్యతిరేకం అవడం బట్టే మా ఇంట్లో కష్టాలు, దేవుని మాట వినకపోవడమే ఈ శ్రమలు,
దేవునికి వ్యతిరేకంగా నేను నడవడం బట్టే మా కుటుంబము సరైన త్రోవలో లేకపోయింది అని మనకు తెలిసిపోతుంది. మన ఇంట్లో కష్టాలు వచ్చినప్పుడు మనకు తెలిస్తే తెలియదండి. ఏమండి, చిన్న కడుపు నొప్పి వస్తేనే పక్కోళ్ళకి నొప్పి వస్తే నీకు తెలియదు కదా, మనకు నొప్పి వస్తేనే తెలుస్తుంది. చిన్న తలనొప్పి వస్తేనే మరి ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు చెల్లి, ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నావు తమ్ముడు, నీకు తెలియదా అన్న? ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఈ కష్టాలకు కారణం ఏంటి? ఈ కష్టాలకి కారణం ఏమిటంటే మనం ఒకసారి ఆలోచించుకుంటే మన బాధలకు కారణం ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడే యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా, గట్టిగా చదవమ్మా, నీ దేవుడైన యెహోవా నీ మార్గములో నడిపించుచుండగా నువ్వు ఆయన విసర్జించితివి కనుక. వాక్యం అలాగే చదువుతారా? చదివితే పూర్తిగా చదవండి, మధ్యలో నీ దేవుడే యెహోవా నీకు మార్గములను నడిపించుండగా నువ్వు ఆయన విసర్జించితివి కనుక నీకు నీవే బాధ కలగజేసింది. నీకు బాధల కారణం ఎవరో నా వాళ్ళండి, అల్లాలోండి, వీళ్ళండి కాదు. మనకు దేవుడు నడిపించిన మార్గంలో మనం నడిస్తే మనకు బాధలు వచ్చినా దేవుడు చూసుకుంటాడు. ఆయన మార్గంలో నడిచామనుకో నీకు శ్రమలు వచ్చినా ఆయన చూసుకుంటాడు. రావని అంటలేదు, దేవుడితో ఉంటే శ్రమలు రావని అంటలేదండి. ఎవరైనా అలాగంటే తప్పు. బైబిల్ చెప్తుంది అసలు దేవునితో ఉన్నవాడికి ఎక్కువ కష్టాలు. ఎందుకు చెప్పండి? ఎందుకు కష్టాలు చెప్పండి? దేవుడితో ఉన్నవాడికి అలాగైతే మనం ఎందుకని దేవుడిని నమ్మడం అంటారా? చాలా మంది ఇలాగే అనుకుంటారు. దేవుడితో ఉంటే కష్టాలు అయితే మరి ఎందుకని అంటే, దేవుడితో ఉన్నవాడికి ఎందుకు ఈ శ్రమలు అంటే చాలా విషయాలు బైబిల్లో రాశాడు. అందులో 3 విషయాలు చెప్తాను. దేవుడితో ఉన్నవాడికి ఎందుకు ఈ కష్టాలంటే, ముందు నేను నీతిమంతుడిగా మార్చడం కొరకు. కష్టం రావడం బట్టి ఏమవుద్ది? కన్నీరు వస్తుంది. కన్నీరు ఏం చేస్తుంది? యేసే దగ్గర ఒప్పింపజేస్తుంది. ఆ ఒప్పింపు ఏం చేస్తుందో తెలుసా? మన పవిత్రులుగా మారుస్తారు. మన ప్రతి కష్టం కూడా మనల్ని నీతిమంతులుగా మారుస్తారు. అంటే నిన్నటి దినాన్ని మీకు చెప్పానండి. ఆ రాయంట ఆ ఏట్లో ఉండి ఏం చేస్తుంది? కన్నీరు కారుస్తుంది. ఏంటి నా బ్రతుకు గరుగ్గా ఉంది, నా బ్రతుకు గరుగ్గా ఉంది. ఏట్లోనే ఉంది. ఏదంటే అందులో నీరు ఉంది. సంఘంలోనే ఉంటుంది కొందరు జీవితాలు. కొందరు బ్రతుకులు సంఘంలో ఉంటారు, కానీ ఎలా ఉంటారు? కఠిన హృదయంతో ఉంటారు. వాళ్ళ హృదయంలో వాక్యము వెళ్ళదు, పట్టించుకోరు. చాలా మంది హృదయంలోకి వాక్యాన్ని ఆహ్వానించరు. చర్చికి వెళ్ళామా అంటారట. కొంతమంది కఠినంగా ఉంటారు. ఎన్ని కార్యాలు జరుగుతున్నా ఫరో ఏమయ్యాడు? వాడి హృదయం కఠినమైపోయింది. కళ్ళారా కార్యాలు చూస్తున్నాడు, ఏంటి అద్భుతాలు చూస్తున్నాడు. దేవుడు మోషేని అహరోను పంపించి ఆడ ఊర్లో ఎన్ని కార్యాలు చేయాలో అన్ని కార్యాలు ఆడ కళ్ళెదుగా చేయిస్తున్నారు. ఎవడ కళ్ళెదుగా? ఫరో కళ్ళెదుగా జరుగుతున్నాయి. కానీ ఫరో హృదయం రోజు రోజుకి ఏమైపోతుంది? ఇలాంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. దేవుడి కార్యాలు కళ్ళారా చూస్తుంటారు, కానీ హృదయం కఠినమైపోతుంటుంది. చూసారా? హృదయం కఠినమైపోతుంటుంది. వాక్యంలో కఠినము, జీవితాల్లో కఠినము, బ్రతుకుల్లో కఠినము, కఠిన హృదయం. మరొక రోజు బోధిస్తున్నాడు దేవుడు. మోషే అహరోను పంపిస్తున్నాడు. ఏమండి, వాడు మామూలుగా అయితే నమ్మడని వాడికి అద్భుతాలు చేస్తున్నాడు. వాడి కళ్ళెదుట అద్భుతాలు జరుగుతున్నాయి. ఏం అద్భుతాలు తెలుసా?
ఏంటి మాట వినకపోతే ఇలా జరుగుతుందని, మా ఊర్లో కూడా ఇలాగే కొంతమందికి రాదు అని అన్నట్టు అనుకుంటున్నాడు. కానీ హృదయంలో కఠినమైపోతున్నాడు. ఎంత దేవుడు చేస్తున్నాడు అంత కఠినమైపోతున్నాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు సంఘములో ఉంటారు, దేవుని వాక్యం వింటారు, దేవుడు అద్భుతాలు చూస్తారు, కానీ మళ్ళీ కఠినమైపోతుంటారు. ఆ రాయి అనుకుంటుందండి, ప్రభువా నేను చాలా రోజులు ఈ నీటిలో ఉన్నానయ్యా, కానీ నా కరుకుతనం పోలేదయ్యా. నేను రోజు చర్చకొస్తున్నానయ్యా, నా కరుకుతనం పోలేదు. ఏంటో తెలుసా, వినబుద్ధి వేయట్లేదయ్యా వాక్యము. కరుకుతనం అంటే అదే. ఒకవేళ విన్నా చెప్పాడులే గొప్ప వాక్యం, నిర్లక్ష్యం. నీకు మిగతా వాళ్ళు ఎలాంటి వాళ్ళంట, ఎప్పుడు చెప్పిన భాషే కాదు ఇది. ఎప్పుడు బైబిల్ వాక్యమే చెప్తారు, మరేంటి చెప్తారు? ఈ బైబిల్ దేనికండి? అది చెప్పడానికే. కొత్త విషయాలు చెప్తే ఎంత బాగుంటుందో. కొత్త విషయాలు ఇక్కడ అందులోపలికి వెళ్తే కొత్త విషయాలు. రోజు చెప్పిన వాక్యమే కదండి. ఆది కాండము, అబ్రహాము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, అబ్రహాము, శారమ్మ, అపోస్తలుని పౌలు, లేకపోతే పేతురు, వీటి గురిండే కదా ఈ పాస్టర్లు అందరూ చెప్పేది. వీళ్ళరా ఆ మాటలు పదే పదే దేవుడు ఎందుకు చెప్పిస్తున్నాడంటే వాళ్ళు దేవుడు ఎంత బాగున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్నారు, కఠినాత్మలైపోతున్నారు. ఈరోజు కఠిన హృదయంతో ఉన్న నువ్వు ఒక్కసారి ఆ రాయిలాగా, ఆ రాయి అడిగిందంట, ప్రభువా రోజు నీటిలోనే ఉంటున్నాను. మీరు ఎప్పుడైనా చూడండి, నీటిలో ఉన్న రాయిని బయటికి తీసి సుత్తి పెట్టి కొట్టండి, ఏమవుతుంది? నీరు వస్తుందా? ఎందుకు రాదు? ఎందుకు రాదు? గట్టిగా చెప్పండి అమ్మా. ఎందుకు రాదు? దానికి ఒక గుణం ఉండదు. ఏంటో తెలుసా? అంచేతనే దాన్ని రాయి అన్నారు. ఏం గుణం ఉండదు తెలుసా? నీటిలోనే ఉంటుంది కానీ నీటిని ఎప్పుడు పీల్చుకోదు. చాలా మంది క్రైస్తవులు దేవుని సన్నిధిలో ఉంటారు, 2 రోజులు గంటల తరబడి వాక్యం వింటారు, కానీ ఒక వాక్యం కూడా వాళ్ళ హృదయంలోకి వెళ్ళదు. అలా కొట్టండి, సుత్తి పెట్టి ఎంత కొట్టండి. రాయి అంటుందంట, ఏంటి ప్రభా నా గరుకుతనం పోదా అంటే పోదమ్మా. మరి ఎలా పోతుంది ప్రభా? ఎలా పోతుందంటే, ఇదిగో నేను నీరేం చేస్తాను, ప్రవాహం వలె కొడతాను. ఆ కొట్టినప్పుడు ఆ దెబ్బలకు నువ్వు కాసుకుంటే నీ కరుకుతనము పోయి నిల్లతనమైపోద్ది. నేనేం చేస్తాను? ప్రవాహ జలం. ప్రవాహం అంటే వాక్యము, పరిశుద్ధాత్ముడు ప్రజలపై దిగి వస్తున్నప్పుడు, దేవుని శక్తి దిగి వస్తున్నప్పుడు, దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ప్రతి ఏమవుతుందట? ఆ వాక్యంతో కొడుతుంటే వాక్యం హృదయం ఏమైపోతుంటది? కరుకుతనము, ఆ కఠినాత్మము, ఆ పనికిరానితనము అన్నీ ఏమైపోతుంటే పోతుంటాయి. ప్రియుల పోతుంటాయి. పోయి ఏమవుద్ది? నున్నని రాయిగా మారుతాం. ఈరోజు దేవుడు నిన్ను నున్నని రాయిగా మార్చాలని, కఠిన రాయిగా ఉండడానికి వీలు లేదు ప్రియులరా. దేవుని సన్నిధిలో కఠినంగా ఉండడానికి వీలు లేదు, నున్నని రాయిగా మార్చాలని. ఆ రాయి అడుగుతుందంట, ప్రభువా నేను కఠినంగా ఉన్నానయ్యా. ఒకటేంటి? గరుకుగా ఉన్నాను, నన్ను ఎప్పుడేం చేయు? నున్ననగా మార్చన్నట. రెండోది అడిగిందంటే ఏంటో తెలుసా? ప్రభువా ఈ నీటిలో ఉండి నాశపట్టిశానయ్యా, ఎవరొచ్చినా జారిపోతున్నారు,
నాసు మీద అడిగేస్తే ఏమవుతారు? జారిపోతారు. ఈరోజు అనేక మంది ఈ ఇందులో ఉండి ఏమైపోతున్నారు? నాచు పట్టేస్తున్నారు. వీళ్ళ బట్టి సంఘానికి ఎవరు రావట్లేదు, మన సంఘం నుండి పారిపోతున్నారు. ఎలాంటి రాళ్ళు నాచు పట్టేస్తున్నారు. ఏంటి నాచు పట్టేస్తున్నారు? నాచు పట్టేసి, ఎందుకంటే కదిలి నీరులో లేరు, కదలని నీరులో కూర్చున్నారు. అంటే కదలలేని స్థితి. దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా? కదిలింపజేస్తుంది, మండింపజేస్తుంది. నాచు పట్టే ఆ రాయి మీద అడిగేస్తే అలాంటి వాడైనా జారిపోతాడు. ఇలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే ఆ ఆత్మీయ జీవితంలో పాడైపోతుంటాడు. నిజం. ఈ నాచుపట్నంతో సహవాసం చేస్తాం, నాచుపట్నంతో స్నేహం చేస్తాం అనుకోండి, నా సంఘమే కదా అన్నావు అనుకో, జారిపోతావు. ఆ నాచు పట్టే రాయి అడుగుతుందంట, ప్రభువా, ఒకటి గరుకుతనం తీసే, రెండోది నా నాచుతనం తీసే ప్రభువా. అప్పుడు దేవుడు అన్నాడట, నీ నాచుతనం తీసి నిన్ను నున్నగా చేయాలంటే నా ప్రవాహానికి నువ్వు ఎదురు రావాలి. దేవుడు శ్రమలు ఎందుకు పెడతాడంటే నీలో ఉన్న నాచుతనాన్ని తీసేయడానికి, నీలో ఉన్న గరుకుతనాన్ని తీసేయడానికి, నీలో ఉన్న కఠినాత్మను తీసేయడం కొరకే. ఆ కఠినాత్మ హృదయం పోవడం కొరకే మనం ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. కఠిన హృదయంలో పోవడం కొరకే ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. కన్నీరు విడవాలి, దుఃఖించాలి, కఠిన హృదయం పోవాలి. రెండోది ఏంటి? నాచు హృదయం. మన జీవితాన్ని చూసి ఇంకొకరు జారిపోకూడదు. మన జీవితాన్ని చూసి వేసే అందరూ రావాలి. కానీ మన జీవితాన్ని చూసి ఏమవుతున్నారు? జారిపోతున్నారు. పిల్లలు సంఘంలో జారిపోయే మనుషులు, జారగొట్టే మనుషులు ఉన్నారు. కొంతమంది మాటల ద్వారా జారిపోతున్నారు, కొంతమంది చేతల ద్వారా జారిపోతున్నారు. ఆవిడేనండి మీ చర్చ కొత్తుంటే ఆవిడకి అన్నదండి, జారిపోతున్నారు. ఏది ఆ రాయ? ఏం రాయా? నాచు పట్టిన రాయ. వచ్చిన వాళ్ళు రావచ్చు కదా, నువ్వెందుకు ఆవిడికి సలహా ఇవ్వడం? నాచురాయి కొండకు తల్లి, నాచురాయిలు ఉండకూడదు. పోతున్న వారిని శారదీసేవారికి ఉండాలి సంఘం. యేసుప్రభు అంటే చెడిపోయిన వాడిని శారదీసేవాడు. చెడిపోయిన నా బ్రతుకుని శారదీశాడు, చెడిపోయిన నా బ్రతుకును ఆదరించాడు. అనాథగా కన్నీరు కారుస్తున్నప్పుడు నా కన్నీరు తుడిచి నా నొక్కును చేర్చుకున్నాడు. ఈరోజు జారిపోయే బ్రతుకు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? జారగొట్టే బ్రతుకు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా అనేక మంది వచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ ఆకలితో వస్తారు, ఆశతో వస్తారు, కోరికతో వస్తారు. మందిరానికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనలు అవుతున్నాయి. చాలా మంది జారగొట్టేస్తారు. అడుగుతుందట రాయి, నాలో నాచుని తీసే ప్రభా అంటే దాని ప్రవాహం దాని మీద కొట్టాడంట. కొట్టినప్పుడు నాచంతా పోయింది, నన్నడ రాయిగా మారింది. ఆమేన్. ఇంకొక రాయి అడిగిందంట. ఏమండి లాగున్నప్పుడు ఆ రాయి అడిగిందంట, ప్రభా నేను ఎవరు గుచ్చినా ముట్లో పెట్టేస్తుంది ప్రభా. ఆ నీటిలో వస్తున్నారు అందరూ, ఇలా అడుగు తగిలిందనుకో, వాళ్ళ అడుక్కు నేనేం చేస్తున్నాను? గుచ్చుకుపోతున్నాను అయ్యా. నేను గుచ్చుకుపోయేదానిగా ఉండకూడదయ్యా. నేను అలా ఉండకూడదు. సంఘంలో ఎలా ఉండాలో తెలుసా? ప్రభా నన్ను అలా మార్చమంటే దాని మీద కూడా ప్రవాహం కుమ్మరించి ఆ గుచ్చుకుపోయిన స్వభావాన్ని తీసివేసి గుండ్రం రాయిగా తయారు చేశాడు. ఇంకొక రాయి అడిగిందంట, ప్రభువా నీటిలోనే ఉన్నాను కానీ
అందరూ వచ్చి నన్ను తొక్కేస్తున్నారు ప్రభా. యువకులు సంఘంలోనే ఉంటారు, కానీ అందరికంటే చిన్నగా ఉంటారు, తక్కువగా ఉంటారు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తక్కువదానో కాదు తల్లి, నువ్వు తక్కువవాడు కాదు. మనందరం ఒకటే యేసయ్యలో. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీరందరూ నా సహోదరులే. నిజమే. ఈ రాయి అడుగుతుందంట, ప్రభువా ఏంటయ్యా కిందనైన జీవితం, అందరూ తొక్కేసిన జీవితం అయ్యా, అసలు లోకంలో తొక్కబడి వచ్చాను, ఈ నీటిలో కూడా తొక్కేస్తున్నారయ్యా, నన్ను సముద్రంలో కూడా తొక్కేస్తున్నారయ్యా అని రాయి అడిగిందట. దేవుడు అన్నాడు, తొక్కేస్తున్నారా? ఒకరోజు వస్తుంది మిమ్మల్ని అందరినీ లేపే రోజు వస్తుంది, మిమ్మల్ని అందరినీ పైకి లేపే రోజు వస్తుంది అని దేవుడు అన్నాడంట. ఎప్పుడు వస్తుంది ప్రభా? నా కొరకు ఎదురు చూడు, ఉపవాసం ఉండి ఎదురు చూడు, ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూపిస్తాను అన్నాడు. ఈ రాళ్ళన్నీ ఏం చేస్తున్నాయంట? ఎదురు చూస్తున్నాయంట, ఎదురు చూస్తున్నాయి. దేవుడు ఏదో ఒక రోజు నా బ్రతుకుని, అదే ఉపవాస ప్రార్థన. బ్రతుకును మార్చడానికి ఎదురు చూసే ప్రార్థనే ఉపవాస ప్రార్థన. బ్రతుకు మారాలని ఎదురు చూసే ప్రార్థనే ఉపవాస ప్రార్థన. ఆ ఏట్లో ఎదురు చూస్తున్నాయి రాళ్ళన్నీ. ఏంటి ఆ రాళ్ళన్నీ ఏట్లో ఎదురు చూస్తున్నాయి? ఎప్పుడు మా బ్రతుకు మారుతుంది? ఎప్పుడు మా పరిస్థితి మారుతుంది? ప్రభా నా పరిస్థితి కూడా మారుతావా? నన్ను లేవనెత్తుతావా? నన్ను నిలబెడతావా? నన్ను వాడుకుంటావా అని అడుగుతున్నాయంట రాళ్ళన్నీ. అప్పుడు దేవుడు అంటాడట, మన రాత్రి వాక్యం నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట అన్ని అడుగుతున్నాయి. సంఘంలో వచ్చే వారందరూ ఇటువంటి బలహీనతతో ఉన్నారు, కానీ దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? వాళ్ళని అలాగే ఉంచే ఉద్దేశం కాదట, వాళ్ళందరినీ వాడుకోవాలని ఉద్దేశం. అయితే వాడుకోవాలంటే అందరూ ఏమవ్వాలా? అడగాల రాళ్ళలాగా, ప్రభు మమ్మల్ని కూడా ఈ లోపల నుండి తీసి వాడుకో, వాడుకో అని అడుగుతుంటే దేవుడు అన్నట్టు ఒకరోజు వస్తుంది, వస్తుంది, ఎదురు చూడండి. ఎప్పుడు 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 ప్రభువా, ఎప్పుడు ఎప్పుడు మా బ్రతుకులు మారుతాయి? చూడండి జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతి యెహోవా, కోపముంచి ఉన్నావే ఇంకెన్నాళ్ళ వరకు ప్రభా అని అడగ్గా, ఎన్ని రోజులు ప్రభా ఈ రాళ్ళు ఎదురు చూడాలి? ఎన్ని రోజులు ప్రభా ఈ జనాలు ఎదురు చూడాలి? ఎన్ని రోజులు ఈ కార్యాలు జనాలకి చేస్తావు ప్రభా? ఎన్ని జనములు ప్రభా? ఒకవేళ తల్లి, చెల్లి, తమ్ముడు ఈరోజు నువ్వు అడుగుతున్నావేమో, ఎప్పుడు నా బ్రతుకు మారుతుంది? ఇంకెన్ని రోజులు ఈ కష్టాలు, ఇంకెన్ని రోజులు నిందలు, ఇంకెన్ని రోజులు అవమానాలు, ఎన్ని రోజులు హింసలు, ఎన్ని రోజులు ఇలా అణిచివేస్తారు నన్ను? ఈ కాళ్ళ కింద నాకు ఎన్ని రోజులు తొక్కేస్తారు ప్రభా? చేతగానాన్ని బయటికి రాలేను, ఏం చేయాలి ప్రభా అని అడుగుతుంది. చూడండి, ఇంకెన్నాళ్ళు ప్రభా? ఒకవేళ అడుగుతున్నవేమో తల్లి, ఎన్నాళ్ళు ఇంకా నాకు ఈ కష్టాలు? చెల్లి అడుగుతున్నావేమో, ఎన్నాళ్ళయ్యా నాకు ఇంక కష్టాలు? అమ్మా దేవుని మందిరానికి వచ్చి అడుగుతున్నావేమో, ఇంకెన్నాళ్ళు ఈ బాధలు మాకు? ఎన్నాళ్ళు ఈ నిందలు? ఎన్నాళ్ళు ఈ అవమానాలు? మా తోటివారే మమ్మల్ని అవమానిస్తున్నారు, మా బంధువులే మమ్మల్ని హేళన చేస్తున్నారు, మా ఇంటి వాళ్ళే మమ్మల్ని తొక్కేస్తున్నారు. నాతో అన్నాను తిరిగినాడే నాకు మోసం చేస్తున్నాడు. ఈ అన్నాలు ప్రభా, తెలుస్తుంది బాధ, కానీ ఏం చేయలేని చేత కాని వాడినయ్యా అని అనుకుంటున్నావా తల్లి? నువ్వేమీ చేయలేవు, నువ్వు చిన్నదానవే, కానీ నిన్ను పట్టుకున్నవాడు గొప్పవాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు అడుగుతున్నవాడు గొప్పవాడు, నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నవాడు గొప్పవాడు.
ఈ రాయి చిన్నదే, గులకరాయే, కానీ ఎవరికి మొరపెడుతుంది తెలుసా? ఎవరికి తెలుసా? భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడికి మొరపెడుతుంది. నిజం. అలా అడిగితే చూద్దామా? 30 వచనం ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 4:30. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంచె దినములలో నీవు నీ దేవుడైన వైపు తిరిగి ఆయన మాట విని నీడలు ఏం చేయాలంట? నీకు బాధ కలిగినప్పుడు ఎవరి వైపు తిరగాల? ఎవరి వైపు? ఎవరి వైపు? మీ అమ్మ వైపు, మీ నాన్న వైపు, మీ బంధువుల వైపు, మీ చుట్టాల వైపు, మీ అన్నదమ్ముల వైపు, మీ అక్క చెల్లెల వైపు, నీ డబ్బు వైపు, నీ ధనం వైపు, నీ ఆస్తి వైపు, నీ కులం వైపు కాదు. దేవుని వైపు తిరుగు. దేవుని వైపు తిరుగు. నాకెంత ఆస్తి ఉందండి, ఆస్తి వైపు తిరిగితే ఆస్తి నిన్నేం చేస్తుంది? రక్షించలేదు. నాకెంత ఉందండి, అందుందనుకుంటే ఏది నేను ఆ కాలానికి రక్షించలేదు. నీకేదన్నా లేకపోయినా యేసు వైపు తిరుగు. నీ బాధలో ఉన్నప్పుడు ఎవరి వైపు తిరగాల? ఎటుగా చెప్పాలా? లోకం ఒక సామెత ఉంటుంది, చెప్పండి. బాగుపడి బాగారింటికి వెళ్ళాలట, చెడిపోయి స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలి. బాగుపడ్డావా? అప్పుడు బాగారింటికి వెళ్ళి, అంటే చుట్టాలు ఇంటికి వెళ్ళు. ఎందుకంటే బాగుపడితే నీకు విలువేస్తున్నారు వాళ్ళు. నీ జీవితంలో ఏదీ లేదని కాళ్ళు నీకు విలువెవరు? తల్లి, చెల్లి, అమ్మా, బాగారు చూడాలనుకుంటున్నావు అనుకో, చుట్టాలని, నా బంధువులు, నా వాళ్ళు అనుకుంటున్నావు అనుకో, నువ్వు బాగుంటే నాకు అనుకో, లేకపోతే నిన్ను వాళ్ళు మామూలుగా చూడరు, కుక్క కంటే అధ్వానంగా చూస్తారు. బిస్కెట్లు వేస్తారు కానీ నిన్ను కుక్కలాగే చూస్తారు. అది ఎవరవని, నీ బంధువులు ఎవరైనా, నువ్వు బాగులేనప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళావా? నువ్వు బాధ కలిగినప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళకు. నువ్వు బాగుపడినప్పుడు, బాధ కలిగినప్పుడు బంధువుల దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు ఇంకా బాధ కలగజేస్తారు. బాగున్నప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళామనుకో, రా బంధువులు తినేస్తారు. బాగున్న వెళ్ళకూడదు, బాగోకపోయినా వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలా? ఏ టైంలో కూడా యేసు వైపు చూడు. బాగున్నా యేసు వైపే, బాగులేకపోయినా యేసు వైపే, ఏమున్నా ఏమి లేకపోయినా యేసు వైపే నా చూపు. నిర్ణయించుకో, నిర్ణయించుకో. ఈరోజు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో నీ జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఇస్తాడు. చాలా మంది అనుకుంటారు బాగులేనప్పుడు ఎక్కడ వెళ్తాం ఏంటంటే, బాగైన తర్వాత వాళ్ళే వస్తున్నారు కదండి. రాని, కానీ ధృవీకరించుకో. నువ్వెవరిని ధృవీకరించుకోవాలి, రాని. కానీ నా బంధువులు అనుకోక రా బంధువుల పీక్కు తినేస్తారు. రాబందులో పీక్కు తినేస్తారు. బాధపడి బంధువుల ఇంటికి ఎప్పుడు వెళ్ళకు. చెడిపోయి నిజమైన స్నేహితుడు దగ్గరికి. నిజమైన స్నేహితుడు ఎవరమ్మా? చెడిపోయి స్నేహితులు ఇంటికి మా పాస్టర్ గారు వెళ్ళమన్నారని ఈరోజు బ్యాగులు చదువుకొని మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోక. మా పాస్టర్ గారు గట్టిగా చెప్పారు, చెడిపోయి అక్కడికి వెళ్ళమన్నారు. స్నేహితుడు ఇంటికని బ్యాగ్ సరిపేసుకొని ఎక్కడ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోకమ్మా. వాడు అంతకంటే మోసగాడు. నిజమైన మోసం లేనివాడు, నిజమైన ఆరాధించేవాడు, ఆనందించేవాడు, మనల్ని ఆదరించేవాడు నిజ స్నేహితుడు. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకనే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకనే నిజమైన స్నేహితుడా. నా నిజమైన ఎవరా నిజమైన స్నేహితుడు? నీకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు, నీకు డబ్బున్నా ధనం లేకపోయినా ఎప్పుడు ఒకలాగే ప్రేమించేవాడు నా యేసు. ఈ లోకమైతే డబ్బుంటే ఒకలాగా ప్రేమిస్తుంది, డబ్బు లేకపోతే. అందముంటే ఒకలాగా ప్రేమిస్తుంది, అందం లేకపోతే. ఎవరైనా బంధు బలగం ఉంటే ఒకలాగా ప్రేమిస్తుంది, లేకపోతే.
ఈ లోకం ఏదైనా ఉంటే ప్రేమిస్తుంది, లేకపోతే ప్రేమించదు. కానీ నీకేమన్నా లేకపోయినా నీకు మాత్రం ఎప్పుడు ప్రేమిస్తాడు నా యేసయ్య. అంచేది ఎప్పుడు ఆయన వైపే. నీకేదైనా కష్టం వచ్చింది ఎక్కడికి వెళ్ళకు, పరుగున దేవుడి మందిరానికి వెళ్ళిపో. నీకు కష్టం వచ్చిందంటే ఎవరున్నారా లేదా అనవసరం. నీ బాధ కలుగుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, కుమిలి ఏడుస్తున్నప్పుడు మీ అక్కతో, మీ అన్నతో, మీ తమ్ముడితో, మీ చెల్లితో చెప్పకు, వెళ్ళిపో మందిరానికి. ఒకవేళ పెళ్లితో చెప్తే ఏమైనా తీరుస్తారు అనుకుంటావేమో, భర్తతో చెప్తే ఏమైనా తీరుస్తాడు అనుకుంటాం. ఎవరి వైపు చూడకు తల్లి, ఎవరి వైపు చూడకు అంటున్నాడు. నీకు బాధ కలిగినప్పుడు, అంచె దినములలో అంటే అర్థం అంటే చివరి రోజుల్లో, ఇంకా సరే నేను ఊరేసుకుంటాను, నా సమస్య పట్టుకోలేను అనే పరిస్థితిలో ఆ ఊరు అక్కడ పెట్టి, ఆ ఉరితాడు అక్కడ పెట్టి ఒక్క నిమిషం ఆలోచించు. ఎందుకో తెలుసా, ఉరెక్కే ముందు ఒక చిన్న ప్రార్థన చేయి. ఆ ఉరికంబం ఎక్కే ముందు ఒక చిన్న ప్రార్థన చేయి. ఆ మత్తు టాబ్లెట్లు చచ్చిపోవాలని వేసుకుంటా కదా, ఆ చేతులు వేసుకునే ముందు ఒక్కసారి చిన్న నీ దేవుడిని జ్ఞాపకం చేసుకో. నీకు ఆ మరణం దగ్గరికి రానివ్వడు ఆయన. నిజం ప్రియులారా, రానివ్వడు. నువ్వేం చేస్తావు తెలుసు, వేసుకున్న తర్వాత ప్రభా అంటావు. వేసుకోకముందు జ్ఞాపకం చేసుకో. వేసుకున్న తర్వాత ఏమంటావు, ప్రభా నేను వేసుకున్నాను, ఎంత పాపని ప్రభా అంటే, అమ్మ నువ్వు వెళ్ళిపోమ్మ కరెక్ట్ నరకానికి అంటాడు. నువ్వు వేసుకొని అందులో ఏలబడిపోయిన తర్వాత, ఊడిపోయిన తర్వాత ప్రభా నేను పాపిని అంటే ఏం చెప్తాడు, చిన్నగా వెళ్ళిపో, నరకం నీకు చోటు ఉంది, నీకెవరు అడ్డు అక్కడ, ఒకవేళ ఎవరడ్డా నేను పక్క తప్పేస్తానులే అంటాడు. కాబట్టి నువ్వు అంచె దినములో చివరి స్టేజ్కి వెళ్ళినప్పుడు, ఆ పరిస్థితిలోకి మరణాపాయంలోకి వెళ్తున్నప్పుడు నువ్వు ఒక్కసారి నన్ను జ్ఞాపకం, నా వైపు నువ్వు తిరిగి చూడండి, యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినలేదన. ఏంటట, ఆయన వైపు తిరిగితే చాలట ఆయన మాట మనకు వినబడుతుంది. ఆయన వైపు తిరిగితే చాలా ఆయన మాట వినబడుతుంది. ఆయన మాట వినబడుతుంది. నీ మాటలు విన్నాను, కురిసే జల్లులలో నీ ప్రేమను పొందాను. నీచే గాలులలో నీ మాటలు విన్నాను, కురిసే జల్లులలో నీ ప్రేమను పొందాను. నీ ప్రేమ నా హృదయంలో కురిసెను యేసయ్యా, మోడైనా నీ ప్రేమ మోడైనా అనురాగం ఆనందం ఉండాలని, అనురాగం ఆనందం నాలోని నీవైతే నువ్వు నన్ను నీ ధ్యానం దేవుని వైపు నువ్వు తిరిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు తిరక్కే ఆయన మాట నీకు వినబడట్లేదు. నీకు సమస్య అన్నాటి కష్టం వచ్చిన తల్లి, దేవుడి వైపు తిరుగు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. 31వ వచనం. నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడంట? ఎలాంటి వాడట? ఎలాంటి వాడు? నువ్వు తిరిగే దేవుడు ఎలాంటి వాడు? నువ్వు వచ్చే దేవుడు ఎలాంటి వాడు? నువ్వు ప్రార్థన చేసే దేవుడు ఎలాంటి వాడు? ఎలాంటి దేవుడి దగ్గరికి వస్తున్నావు? కనికరము గల దేవుడు. నీ ప్రార్థన తప్పక ఆలకిస్తాడు. కనికర సంపన్నుడు.
నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు. కనికరం లేని వాళ్ళ దగ్గరికి పరిగెడుతున్నావు అక్క నువ్వు? కొంచెమైన జాలి కరుణ లేని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. ఒకవేళ ఉన్నా నటించే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. ఉన్నట్టు ఏం చేస్తున్నారు వాళ్ళు? పెద్ద జాలి ఉన్నట్టు నటిస్తున్నారు. అయ్యో నీ ఫ్యామిలీగా అయిపోయిందా, వీడికి వెలగా వాళ్ళే, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు నువ్వు. నిజమైన కనికర సంపన్నుడైన దేవుడి దగ్గరికి రావట్లేదు. నీ దేవుడని యెహోవా కనికర సంపన్నుడు. అంచేతన ఆయన దగ్గర కుష్ఠరోగి వచ్చాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవంటే వాడి మీద కనికరపడి చెయ్యి చాపి వాడిని అత్తుకున్నప్పుడు వాడి కుష్ఠరోగం కనికరపడ్డాడు. చూడండి, మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప జనమును చూసి వారి మీద ఏం పడ్డాడు? నువ్వు మందిరానికి వస్తే దేవుడు నీ మీద కనికరపడే దేవుడు. ఎంతమంది మీద కనికరపడ్డాడు చెప్పాలి గట్టిగా? వచ్చిన వారు అందరి మీద కనికరపడ్డాడు. అదే యేసు కనికరము ఈరోజు నీ మీద కమ్ముకొనును గాక, నిన్ను ఆవరించును గాక, దేవుడు కనికరముతో నిన్ను చూచును గాక, ఆ కనికరము నీపై కుమ్మరించబడును గాక, కనికరముతో నీ కార్యాలు జరుగును గాక. నీ కన్నీరు దేవుని కనికరాన్ని తీసుకొస్తుంది, ఆ కనికరము కార్యాలు జరిగిస్తుంది. నీ కన్నీరు దేవుని కనికరాన్ని తీసుకొస్తుంది, ఆ దేవుని కనికరము నీ ఇంట్లో కార్యాలు జరుగుతాయి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. మీకు బాగా ఈ మొక్క అర్థమైందండి. వాక్యం మాత్రం అర్థం అవ్వలేదు కానీ ఈ మొక్క మాత్రం బాగా మొక్క నాకు అర్థమైంది. ఇప్పుడు చప్పట్లు కొట్టమనగానే అర్థమైంది కానీ వాక్యం మాత్రం అర్థం అవ్వలేదు. వాక్యం ఒకసారి మరి జాగ్రత్తగానండి. మన కన్నీరు ఉపవాసం అంటే కన్నీరు కారుస్తున్నావా? కన్నీరు కార్చిన వాళ్ళకి మాత్రం ఇది అర్థమవుతుంది. అంటే బాధలో ఉండి కన్నీరు కార్చావు కదా, వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. బాధలో ఉండి కన్నీరు కారుస్తుంది. కన్నీరు కరుణామయుడు యేసు కనికరాన్ని మన దగ్గరికి తీసుకొస్తాడు. ఆ కనికరం ఏం చేస్తా తెలుసా? మన ఇంటిలో మన కుటుంబాల్లో కార్యాలు జరిగిస్తాయి. నువ్వే కార్యం కొరకు అడిగావు ఆ కార్యాలు జరుగుతాయి. అవి జరగబోతున్నాయి, 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 జరిగించబోతున్నాడు. ఆ జరిగించడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన కనికరం. ఏంటది? ఎవరి కనికరము? యేసయ్య కనికరం. మన దేవుడు కనికరమ గల దేవుడు. అంటే నీ దేవుడేనా? నీ దేవుడు కనికరమ దేవుడు కనుక నిన్ను చేయలేడు, నిన్ను నాశనము చేయడు. నాశనం అయిపోతున్నాను అనుకుంటున్నాను మొక్క, నాశనం అవ్వు. ఎవరైనా నిన్ను నాశనం చేయాలనుకున్నా ఆ నాశనాన్ని నీ దగ్గరికి రానివ్వడు. కీడు నీ మీదకి రానివ్వడు. ఎంతమంది నీ మీద కీళ్లు పన్నా, ఎంతమంది నీ మీద పగలపెట్టినా, ఎంతమంది నీ కుటుంబాన్ని అణిచివేయాలని చూసినా, ఎంతమంది నీ జీవితాన్ని తొక్కివేస్తాలని చూసినా అది రానివ్వడు. ఏ కీడు నీ దరిదాపుల్లోకి రానివ్వడు, 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 రానివ్వడు అంటున్నాడు. నిన్ను విడవడు, నీ చేయి విడవడు. నీ చేయి ఎప్పుడు పట్టుకున్నాడు? నువ్వు అనుకుంటున్నావు నా చేయి ఎప్పుడైతే వదిలేసావయ్యా అంటే, లేదు లేదు, నీ చేయి పట్టుకున్నాడు. నిన్ను నాశనము చేయడు. రాసుకోండి. ఒకటి మన దేవుడు కనికర సంపన్నుడు. ఎందుకంటే మొట్టమొదటి నీ చేయి విడవడు. నీ చేయి ఈ రోజు నుంచి లేదా పట్టుకొని నడిపించే దేవుడు. ఆమేన్. నీ చేయి పట్టుకొని నడిపించే దేవుడు. రెండవది నాశనము చేయడు, నీ కీడంతా మేలుగా మార్చే దేవుడు. మూడవది తాను నీ పితరులతో ప్రమాణము చేసే నిబంధన మర్చిపోడు. నీతో మొదట ఏదైతే వచ్చాడు నిబంధన చేశాడు, 52వ రోజు మొదటి రోజు ఏదైతే నీతో ప్రమాణం చేశాడో ముందు రోజు, అది మర్చిపోయే దేవుడు కాదు. నీకిస్తానన్న దేవుడు ఇస్తాడు, జరిగిస్తానన్న దేవుడు జరిగిస్తాడు, కార్యం జరుగుతాడన్న దేవుడు జరిగిస్తాడు, అద్భుతం చేస్తానన్నవాడు అద్భుతం చేస్తాడు.
నీకు ఇచ్చిన వాగ్దానం. ఈ సంవత్సరం మీరందరూ గొప్ప ఇండ్లు కట్టుకోబోతున్నారని చెప్పింది. ఖచ్చితంగా మంచి ఇంట్లో కొనుక్కోబోతున్నావు. మంచి ఇంట్లో నివాసం ఉంచబోతున్నాడు. మంచి ఇంట్లోని ప్రవేశింపజేయబోతున్నాడు. మంచి ఇంట్లోని అడుగు పెట్టబోతున్నావు. మంచి ఇంట్లోకి నీ దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. మంచి గృహములకు ఏం వాగ్దానం ఇచ్చాడు? రెండో వాగ్దానం, నీ పిల్లల ఇంట్లో నీ కుటుంబాల్లో వివాహ సందడి అనబడుతుంది. ఖచ్చితంగా అది మర్చిపోయేవాడు. మొన్న లాస్ట్ విన్నాను, మనకు వాగ్దానం ఇచ్చాడు. మంచి ఇండ్లు కట్టుకుంటావు, నీ సంఘంలో మంచి వివాహాలు జరుగుతాయి, నీ సంఘం ఒక ఉన్నతమైన స్థితి ఉండబోతుందని వాగ్దానం ఇచ్చిన దేవుడు. అది మర్చిపోయేవాడు. అంచేతనే నీకు ఆ రోజు డైరీలో రాసుకోమన్నాడు. ఎంతమంది రాసుకున్నారో నాకు తెలియదు, కానీ డైరీలో రాసుకున్న ప్రతి ఒక్కరికి అది జరగబోతుంది. డైరీలో రాసుకున్న ప్రతి ఒక్కరికి అది జరగబోతుంది. ఆ రోజు ఎప్పుడైతే నువ్వు రాసుకున్నావో ఆ రోజు నుండి నువ్వు ప్రార్థన చేస్తుంటే అది ఖచ్చితంగా నీకు జరగబోతుంది. నీకు మాట నిబంధన చేసిన వాడు మర్చిపోయేవాడు. తల్లి నిన్ను మర్చిపోతారు, తండ్రి నిన్ను మర్చిపోతారు, బంధువులు నిన్ను మర్చిపోతారు, నీ వాళ్ళు నిన్ను మర్చిపోతారు. కానీ నీకు నిబంధన చేసినాడు మర్చిపోవట్లేదు. నీ పిల్లలకు ఉన్నతమైన స్థితి ఇస్తానన్నాడా? మర్చిపోడు తల్లి, మర్చిపోడు. నీ ఇల్లు కట్టిస్తానన్నాడా? మర్చిపోడు. నా దగ్గర చేతులు డబ్బులు లేవండి, నీ డబ్బులు ఎవరికి కావాలి? కట్టిస్తానన్నవాడు శ్రీమంతుడు, ఇస్తానన్నవాడు ధనవంతుడు, చేస్తానన్నవాడు కనికర సంపన్నుడు. కనికర సంపన్నుడు. ఆయన మర్చిపోయేవాడు, విడిచిపోయేవాడు. నిన్ను మర్చిపోడు, 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 మర్చిపోడు. ఇది జ్ఞాపకం చేసుకో. నిన్ను మర్చిపోడు, నిన్ను మర్చిపోడు. నిన్ను మర్చిపోలేదు చెల్లి, అమ్మా, నిన్ను మర్చిపోలేదు అనుకుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడని. మర్చిపోలేదు, ఆయన మర్చిపోడు. ఆయన మర్చిపోడు. చూడండి ఇంకేం కార్యం చేస్తాడు. 32వ వచనం. మర్చిపో ఏంటి? ఒకటి మొదటేంటి? ఏంటి? కనికరం గల దేవుడు నీ చేయి విడవడు, నిన్ను నాశనం చేయడు, నిన్ను మర్చిపోడు. మూడు విషయాలు చెప్పండి. ఒకటేంటి? చెప్పాలి. మూడు విషయాలు. ఒకటి, కనికరమ దేవుడు, కనికరమ గల దేవుడు నిన్ను చేయి విడవడు, నీ చేయి విడవడు, నీ ఇంట్లో నాశనం అనే మాట రాదు. మూడవది ఏంటి? మర్చిపోడు. ఎలాంటి కార్యం చేయబోతున్నాడు తెలుసా? భూమి మీద ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు నువ్వు ఎక్కడ ఎతికినా ఎవ్వరికి చేయని కార్యం ఇంట్లో జరగబోతుంది. గొప్ప అద్భుతం జరగబోతుంది. గొప్ప కార్యం ఉపవాస ప్రార్థన ద్వారా, ఈ ఉపవాస ప్రార్థనలో ఈ దిక్కు నుండి ఆ దిక్కు నుండి అడిగినా నీలాంటి కార్యం ఎవరికి జరగఉండదు. అలాంటిది నీ ఇంట్లో చేస్తాడు అంటున్నాడు. అక్కడ చూడండి. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని, ఒక మాట చూసారా ఎలాంటి అద్భుతమో తెలుసా? ఈ రోజు వరకు భూమి మీద మనుషుల్ని సృష్టించింది మొదలుకొని నాకు జరిగినలాంటి కార్యం ఇంకెక్కడ జరగబోతుంది. అలాంటి అద్భుతం చేయబోతున్నాడు. ఈ రోజు వరకు ఎవరు అటువంటి కార్యాన్ని చూడకపోయి ఉంటాడు. అలాంటి అద్భుతం నీ పట్ల చేయబోతుంది. అలాంటి అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఈ కొన నుండి ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఎక్కడ అడిగినా నీకు అటువంటి అద్భుతం, అలాంటి అద్భుతం దేవుడు నీ ఇంట్లో జరిగించబోతున్నాడు. మరి అలాంటి అద్భుతం జరిగించకపోతే చూడండి, ఆ రాయి కాలు కింద రాళ్ళు ఏమని మొరపెట్టాయి? ప్రభా మమ్మల్ని ఎప్పుడు బయటికి తీస్తావంటే దేవుడు అన్నాడు, సమయం ఉంది, ఆ సమయం వరకు ఎదురు చూడండి. ఒకరోజు సమయం వచ్చింది. ఏంటి? ఆ ఏట్లో నుండి అదే ఏట్లో నుండి వెళ్తున్నాడు ఎవరు? ఈ బుడ్డోడు దావీదు. ఎవరిని చంపడానికి? ఎదురుగా ఉన్న గొలియాతుని. ఆ గొలియాతుని చూసి జనాలందరూ పారిపోతున్నారు. కానీ ఈడెళ్తున్నాడు చంపడానికి వెళ్తుంటే ఆ ఏట్లో అడుగు పెట్టాడంట. ఈ రాళ్ళంట, నన్ను బయటికి తీయవా. ఎన్ని రోజులు నా బతికి ఎక్కడ ఉండిపోయింది? దేవుడిని అడిగాను, పంపిస్తానన్నాడు. నువ్వే వచ్చావు కదా, కొంచెం బయటికి తీ అంటే కాలుకి ఇలా తగులుతుందంట. ఇలా చేయి పెట్టి ఆ రాయి బయటికి తీసేసాడట. ఏం చేశాడు తెలుసా?
ఏంటి నున్ననైనవి 5 రాళ్ళు. ఎత్తబడే సంఘం సాదృశ్యం ప్రియులరా, ఎత్తబడే సంఘం సాదృశ్యం. ఈ 5 రాళ్ళు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు పెండ్లి కుమారుడిగా వచ్చినప్పుడు 5 బుద్ధి గల కన్యకలు వీళ్ళు ఎదురు చేస్తారు. తీశాడు. ఏం చేశాడు? 5 రాళ్ళు చిక్కమలో వేశాడు. చిక్కమంటే హృదయము. దేవుని హృదయానుసారుడిగా బ్రతికాడు. ఏమండి, కరుకు రాళ్ళు, నాచుపట్టిన రాళ్ళు, వెలివేయబడిన రాళ్ళు, తొక్కబడిన రాళ్ళు, అనాథగా ఏడుస్తున్నటువంటి ఈ 5 గ్రూపుల వారిని ఎక్కడ ఉంచుకున్నాడు తెలుసా? తన హృదయంలో ఉంచుకున్నాడు. తన హృదయంలో ఉంచుకున్నాడు. ఎక్కడ ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు, భూమి మొదలుకొని ఇప్పటి వరకు జరగని కార్యం ఎవరితో చేయించాడు తెలుసా? ఆ కవలబడిపోయినటువంటి, ఆ భూమిలో ఉన్నటువంటి ఆ పనికిరాని రాయి వంటి ఆ రాయిని తీసే ఆ గొప్ప గొల్లియాతుని కొట్టాడు. ఇప్పటి వరకు నీకు ఎవరైతే పనికిరారు అనుకుంటున్నారో, ఎవరైతే నిన్ను చిన్న చూపు చూస్తున్నారో, ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే అవమానపరుస్తున్నారో, ఇప్పటి వరకు ఎవరూ చూడని గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. అయితే చెయ్యాలంటే ఆ రాయిలాగా నువ్వు దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుడు గొప్ప అద్భుతం నీ పట్ల చేస్తాడు. అంటే చూడండి ఒకసారి ఆ మాట చూసి ముగించేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 49వ వచనం. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో ఏం చేశాడట? ఒడిస్తో విసిరాడు. ఒడిసి గురించి చెప్పాను మీకు. ఏంటి ఒడిసి అంటే? ఏంటది? గిరగిర తిప్పి కొడతారు కదా. ఒడిసి తెలుసా మీకు? తెలుసా? ఎంతమందికి తెలుసా? ఎంతమందికి? నేను విన్నోళ్ళకి తెలిసి ఉండొచ్చు, విన్నోళ్ళకి తెలియకపోవచ్చు. ఏంటి ఒడిసి అంటే? క్యాటర్ బాల్ కాదు. క్యాటర్ బాల్ పెట్ల కొట్టుకున్నాడు. ఏంటమ్మా ఇలా చెప్తాను? నీకు తెలుసా? ఒడిసి అంటే 2 తాళ్ళు కట్టి ఉంటుంది, మధ్యలో చిన్న దిద్దు ఉంటుంది. ఆ మధ్యలో దాన్ని రాయి పెట్టి ఈ 2 తాళ్ళు 2 సిగుర్లు పట్టుకొని ఇలా తిప్పి విసురుతాడు అన్నమాట. దాన్ని ఒడిసి అంటారు. ఒడిసి విసరడం కూడా రావాల. అందరూ ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రార్థన చేయడం కూడా రావాల. ఒడిసి విసరడం అందరికీ రాదు. నేను కూడా చాలాసార్లు ప్రయత్నం చేశాను. 2 తాళ్ళు విసిరేశాను. 2 కొనలు ఏం చేశాను? ఒడిసి విసరాలని ఏం చేశాను? ఇలా అనేసరికి ఆ 2 కొనలు వెళ్ళిపోయి ఆడికి తగలలేదు కదా, ఉన్నది కూడా చేతిలో ఉంది, పోయింది. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఉపవాస ప్రార్థన చేయవలసిన రీతిలో చెయ్యరు, దేవుడు చెప్పిన రీతిలో చెయ్యరు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ సొంతంగా ఉపవాస ప్రార్థన చేయడం బట్టి ఉన్న ఆశీర్వాదాలు కూడా పోతున్నాయి. పిల్లరా, దేవుడు చెప్పినట్టు మనము చేయాలి. ఓడేశ్వరుడిని ఎలాగో చెప్తాను, ఉపవాస ప్రార్థన ఎలా చేయడమో చెప్తాను. ఒడిశలో ఉపవాస ప్రార్థన దాచాడు. ఒడిశలో దేవుడు ఏం చేశాడు? ఒక ఉపవాస ప్రార్థన దాచాడు. ఎలా దాచాడు పాస్టర్ గారు అంటే, 2 కొనలు ఉన్నాయా? 2 కొనలు ఉన్నాయి. 2 కొనల మధ్య ఒక రాయి పెట్టాలి. ఇది ఉపవాస ప్రార్థన. ఇప్పుడు ఇసిరినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇసిరినప్పుడు ఏం చేయాలంటే ఈ 2 కొనలు పట్టుకోవాలి. 2 కొనలు పట్టుకొని గిరగరా కళ్ళు తిరిగిపోవాలి. ఉపవాస ప్రార్థన మామూలు కాదు. నిలబడితే ఏమవుతుండాలా? అవును పాస్గా నాకు తిరిగిపోతుంది. గిరగిరా తిప్పాలా. తిప్పిన తర్వాత ఏం చేయాలో తెలుసా? ఇలా ఇసిరినప్పుడు ఆ లోపల రాయిల్లో అవతల తగలాలంటే, మీ ప్రార్థన దేవుడికి వినబడాలంటే ఏంటి? ఆ ప్రార్థన ద్వారా దేవుని శక్తి మీ అపవాదిని నరికివేయాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ ఒడిసి అనేది ఈ ప్రార్థన జీవితం అనేది తిప్పుతూ ప్రార్థన చేస్తూ ఏం చేయాలి తెలుసా? ఆ ప్రార్థనలో ఆ తిప్పుతున్న సమయంలో ఈ ఒడిసిని ఏం చేయాలి తెలుసా? ఒక కొన పట్టుకొని ఒక కొన ఏం చేయాలా? వదలాల. ఇంకొక కొన మాత్రం
ఒక కొన వదలాలి, ఒక కొన ఒకటి చెప్పండి, ఒకటి విడిచిపెట్టాలి. గట్టిగా చెప్పండి. మీరు చాలా తెలివైన వాళ్ళండి. ఎంత తెలివైన వాళ్ళంటే నేను విడిచిపెట్టాలంటే పట్టుకోవాలంటున్నారు. అబ్బా, ఒకటి విడిచిపెట్టాలి, ఒకటి పట్టుకోవాలి. చెప్పండి, ఒకటి విడిచిపెట్టాలి. ఉపవాస ప్రార్థన అంటే ఒకటి విడిచిపెట్టాలి, ఒకటి పట్టుకోవాలి. ఏంటి విడిచిపెట్టాలి, ఏంటి పట్టుకోవాలి? ఒకటి విడిచిపెట్టాలంటే అర్థమేంటి తెలుసా? మొదటి కొన ఏంటో తెలుసా? ఇహలోక సంబంధమైనది. రెండవ కొన ఏంటో తెలుసా? పరలోక సంబంధమైనది. మొదటి కొన ఏంటి? గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా. ఈ లోక సంబంధమైనది మొదటి కొన. రెండవ కొన ఏది? పరలోక సంబంధమైనది. మన ప్రార్థన ఇక్కడ మొదలుపెట్టి పరలోకానికి చేరాలి. మన ప్రార్థన ఇక్కడ మొదలుపెట్టి పరలోకానికి చేరాలంటే ఇక్కడ కొన ఏం చేయాలా? వదలాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? లోకాశలు, లోక కోరికలు వదలాలి. ఉపవాస ప్రార్థన. లోక సంబంధమైన తలంపులు వదలాలి. నీ మైండ్ లో ఎన్ని లోక ఆలోచనలు ఉన్నాయో అన్ని వదిలితేనే నీ ప్రార్థన పరలోకం చేరుతాను. అన్ని వదలకుండా ఉపవాసంలో నేను కూర్చుండిపోతాను, నేను ప్రార్థన చేస్తానంటే నీ ప్రార్థన అలాగే ఉంటుంది, నీ పాపం అలాగే ఉంటుంది, నీ కోరికలు అలాగే ఉంటాయి. పరలోకం నుండి నీకు దేవుళ్ళు రావు. పరలోకం నుండి దేవుళ్ళు రావాలంటే నీ పాప ఆలోచనలు వదలాలి, విడిచిపెట్టాలి. పాప క్రియలు విడిచిపెట్టాలి, పాపపు తలంపులు విడిచిపెట్టాలి, పాపపు కోరికలు విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టం లేని ఏమున్నాయో అవి విడిచిపెట్టాలి. ఆ కోన ఉపవాస ప్రార్థన అంటే అది. నీ పాపాన్ని వదులుకోవాలి. విడిచిపెట్టగలవా తల్లి? విడిచిపెట్టగలవా? ఉపవాస ప్రార్థనది. అప్పుడు విడుస్తూ దేన్నైనా జయించగలవు. ఉపవాస ప్రార్థన ఏదైనా జయించగలవు. పాపం లోపల పెట్టుకొని ప్రభు ప్రభు అంటే ప్రతి ఒక్కడు ప్రభు ప్రభు అంటాడు, పరలోకానికి వెళ్ళడట. ప్రభు నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామంలో అలా కార్యాలు చేయలేదా? నేను అది చేయలేదంటే ప్రభు ప్రభు అని ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళలేడు. నా తండ్రి చిత్తానుసారం నాకేది ఇష్టం అలాంటి ఉపవాసం చేస్తేనే పరలోకానికి వెళ్తాడు. నీ అద్భుతమైన కార్యం జరగాలంటే నువ్వు ఇది వదలాలి. పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు, పాపపు మాటలు, పాపపు తలంపులు, లోక దేవుడికి ఇష్టం లేనివి ఏవి ఉన్నాయో. పాపం అంటే ఏంటో తెలుసా? లోకంలో లోక కోరికలు ఏంటో తెలుసా? నేత్రాశ, శరీరాశ, జీవితంలో విడిచిపెట్టాలి. నీ నేత్రాశను విడిచిపెడితేనే ఆ నేత్రాలు దేశాన్ని చూడగలవు. నీ శరీరాన్ని విడిచిపెడితేనే దేవుని ఆత్మ శరీరంతో కలగలవు. ఏమండి, నీ డంబప మాటలు విడిచిపెడితేనే పరలోకానికి చేరగలవు. విడిచిపెట్టగలవా? విడిచిపెట్టగలవా? ఒకటేం చేయాలా? విడిచిపెట్టాలి. మరి ఇప్పుడు ఏం పట్టుకోవాలి అంటే పరలోకపు శక్తిని పట్టుకోవాలి, పరలోకపు ఆశీర్వాదాన్ని పట్టుకోవాలి, పరలోకపు దేవుళ్ళను పట్టుకోవాలి, పరలోక ఆత్మ సంబంధంలో వరములు పట్టుకోవాలి. తండ్రి జ్యోతిర్మడికి తండ్రి దగ్గర నుండి వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మన చేతులతో పట్టుకోవాలి. జ్యోతిర్మడికి తండ్రి దగ్గర నుండి వచ్చిన ప్రతి ఆశీర్వాదం. ఇన్ని రోజులు నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఇన్ని రోజులు ఎలాగ ఉపవాసం చేస్తావు నాకు తెలియదు. కానీ ఇప్పుడైనా ఉపవాసం ఉంది. ఎలాంటి ఉపవాసము? పాపపు తలంపులన్నీ విడిచిపెట్టి పరలోక సంబంధమైన యేసయ్య వైపు చూడు. ఆయన నీకు ఎక్కడ ఎప్పుడు జరగని అద్భుత కార్యం మీ ఇంట్లో చేస్తాడు. ఎప్పుడు నువ్వు కూడా చూసుండవు. ఎంతవరకు మీ ఇంట్లో నువ్వు కూడా చూసుండవు, నీ బంధువుల్లో కూడా చూసుండవు, నీ చుట్టాల్లో కూడా ఇటువంటి కార్యం చూసుండవు, నీ అన్నదమ్ముల్లో కూడా ఇటువంటి కార్యం చూసుండవు. అటువంటి కార్యం నీ ఇంటిలో దేవుడు జరిగించబోతున్నాడు. జరిగించాలంటే ఒకటి వదలాలి, ఒకటి పట్టుకోవాలి. ఒకటి వదలాలి, మరి వదులుదామా? వదులుతారా? వదులుదామా? ఏదో వదిలేస్తారు, చర్చలుగా వదిలేస్తారులే. పాప అన్నది లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను తెలియ చేస్తున్న ప్రతి తట్టుదల దయతో క్షమించండి దాన్ని అని విడిచిపెడదాం. దేవుడికి ఒకసారి తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పుదములు విడిచిపెడదాం. యేసయ్య సన్నిధిలో ఒప్పుకుందాం. యేసు రక్తంతో కడగమని అడుగుదాం.
ఆ రాయి యేసు రక్తం. 5 రాళ్ళలో ఒకటి యేసు రక్తం, ఒకటి యేసు నామం, ఒకటి యేసు వాక్యము, ఒకటి యేసు విశ్వాసం యేసునందు, తర్వాత ప్రార్థన. యేసు రక్తంలో కడగబడి అడుగుదాం, దేవా నీ రక్తంలో నన్ను కడగండి ప్రభా. ఒక్కసారి నీ కుడి చేయి చాపి నీ ఎడమ నా జీవితాన్ని కూడా కడగండి. నేను నాచు బ్రతుకు పట్టేసింది ప్రభా. అయ్యా కరుకు హృదయంతో ఉన్నాను ప్రభా. నీ హృదయం నీ వాక్యాన్ని నేను అవగాహన చేసుకోలేకపోతున్నాను ప్రభా. దయతో నన్ను క్షమించండి. ఈరోజు విడిచిపెట్టు. ఒకవేళ ఏ పాపం నీలో ఉందో, ఏదైతే నిన్ను వెంటాడుతుందో, ఏదైతే ఇప్పటివరకు వదలలేకపోతున్నావో, ఈరోజు ఒక్కసారి విడిచిపెట్టు. పాపాన్ని విడిచిపెట్టు. దేవుని పట్టుకో. దేవుని సన్నిధిలో విడిచిపెట్టు. నీ పాప భారం అంతా మోయడానికి యేసు ప్రభువు పరలోకం నుండి వచ్చారు. మన పాప భారాన్ని ఆయన మీద పెట్టి, ఇదిగో నీ పాపాన్ని విడిచిపెట్టగలవా? విడిచిపెట్ట. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, యేసు రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, రక్తము, యేసు నాపై ప్రోక్షించండి కదా, నాపై విడుదల దయచేయండి ప్రభా. నీ రక్తంతో నన్ను కడగండి ప్రభా. నీ రక్తంతో నన్ను శుద్ధించండి ప్రభా. నీ రక్తంతో నా అపవిత్రతను నన్ను కడగండి ప్రభా. దేవా నీ రక్తంతో నన్ను శుద్ధించండి. ప్రతి ఘోర పాపం నుండి విడిపించగలిగింది యేసు రక్తం ప్రభా. ఈ దోష ప్రార్థన నీ రక్తంతో నన్ను కలిపి ప్రభా, నీ చేపట్టుకునే జీవితంలో దయచేయండి. దేవుని అడుగుదాం, 2 చేతులు చాపి దేవుని సన్నిధిలో అడుగుదాం ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ రక్తం నెమ్మది లేకుండా, ఏ బాధతో, ఏ వేదనతో వచ్చావు, ఏ కన్నీరు దుఃఖంతో వచ్చామని కార్యాలు దేవుడు అన్నాడు. దేవా విడిపించండి. కలుము స్క్రాప్ 2 చేతులు పైకి కలుము అది తప్పక యేసు నామములో నెరవేర్చబోతున్నావు. పరిశుద్ధాత్మదేవా, నీవు మాట్లాడే మాట చెవిగలవారు ఎంతమంది అయితే ఆలకించి ఉన్నారో వారందరి జీవితాన్ని యేసు నామములో కనికర పూర్ణుడా నువ్వు నెరవేర్చబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి దేవుని జీవన కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని కన్యుని సహవాసం సమాధానం ఎప్పుడును ఎల్లప్పుడూ కూరువచ్చిన మనం ప్రత్యేకంగా దినం ఆరాధనలో పాల్గొని ప్రతిబడి సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. కనికర సంపన్నుడు నీ కార్యాలు జరిగించును గాక. అందరికీ వందన. God bless you. రేపు సకాలం కోరుకుందాం.